అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లారన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్ కు వివరించినట్టు తెలిపారు చిరంజీవి. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. నారాయణమూర్తి సహా కొందరం మాత్రమే జగన్ ను కలిశామన్నారు చిరంజీవి. తన చొరవ వల్లే టికెట్ల ధరల పెంపునకు జగన్ అంగీకరించారని గుర్తు చేశారు చిరంజీవి. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయన్నారు చిరంజీవి. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లారన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్ కు వివరించినట్టు తెలిపారు. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. నారాయణమూర్తి సహా కొందరం మాత్రమే జగన్ ను కలిశామన్నారు. తన చొరవ వల్లే టికెట్ల ధరల పెంపునకు జగన్ అంగీకరించారని గుర్తు చేశారు చిరంజీవి. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయన్నారు చిరంజీవి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, చిరంజీవి రెస్పాన్స్ ఏంటి బాలయ్య వ్యాఖ్యలపై? ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి ఒక అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక వాడివేడి చర్చ అనేది జరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో జగన్ ప్రవర్తించినటువంటి తీరుకు సంబంధించి కూడా ఆయన కొన్ని విషయాలను కూడా లేవనెత్తి ఆయన తన యొక్క శాడిజాన్ని, సైకోయిజాన్ని చూపించుకోవడంలో భాగంగా ఆ రోజుల్లోనే సినిమా ఇండస్ట్రీ వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఎదురైనటువంటి ఇబ్బందుల మీద మాట్లాడటం కోసం ప్రయత్నం చేసినటువంటి చిరంజీవిని, అలాగే కొంతమంది ఎవరైతే వెళ్ళినటువంటి నటులు ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బందులు పాలు చేశారు. తన యొక్క సైకోయిజాన్ని, తనకున్నటువంటి శాడిజాన్ని చూపించుకోవడంలో భాగంగా వాళ్ళ ముందు కూడా ప్రదర్శించారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఒక ఉదాహరణ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో సినిమాలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఇబ్బందుల మీద మాట్లాడటానికి వెళ్ళినప్పుడు మొదట అందరినీ రమ్మని తెలియజేశారు. అయితే ఆ రోజు ఆ లిస్ట్ లో బాలకృష్ణ కలవటం ఇష్టం లేక ఆయన పేరును కూడా యాడ్ చేయలేదు. తర్వాత చిరంజీవి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగించడం కోసం కొంతమంది హీరోలను అలాగే ప్రొడ్యూసర్లను తీసుకొని వాళ్ళకు అయిష్టంగా ఉన్నా సరే సినీ పరిశ్రమ కోసం ఇటు జగన్ ని కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఆ సమయంలో తను కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రి కలుస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు స్వయంగా తామే వచ్చి కలుస్తామని, తమను ఒకసారి అందరూ కలిసి రావాలని తమకు తెలియజేసి అందరికీ చెప్పిన తర్వాత, అందరిని తీసుకొని వచ్చిన తర్వాత కలవను అంటే ఎలా అంటూ కొంత గట్టిగా మాట్లాడిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడారు. వీళ్ళందరితో కలిసి వాళ్ళ యొక్క సమస్యలను వినడం జరిగింది. ఆ రకంగా తన యొక్క ఇగోను చూపించుకున్నటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాలను కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో వీటన్నిటి మీదనే ప్రస్తుతం దాని మీద స్పందించినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ, సీనియర్ నటుడు స్పందిస్తూ అసలు ఈయన చెబితే ఆయన దిగొచ్చాడా, అసలు అలాంటిదేమీ జరగలేదు, ఈవెన్ తన పేరును తన కోసం ఎవరు సంప్రదించలేదు అనేటువంటి విషయాలను మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు ఈ మధ్య కాలంలో ఫిలిం డెవలప్మెంట్ కు సంబంధించి కూడా జోడించినటువంటి పేర్లలో కూడా తన పేరును 9వ పేరుగా మార్చారు. ఈయన పిలిస్తే ఈయనేదో గట్టిగా అడిగితే ఆయన దిగొచ్చాడట అంటూ మాట్లాడుతూ ఏదైతే కామినేని శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలను ఆయన అపోజ్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ నాన్ సెన్స్ అంటూ కూడా కూర్చోవడం జరిగింది. ఒకవైపున సభను డిస్టర్బ్ చేసినందుకు ఏమనుకోవద్దు అంటూనే నాన్ సెన్స్ అంటూ కూడా కూర్చునేటువంటి ప్రయత్నం చేశారు. చిరంజీవి వరకు వెళ్ళింది. అంటే ఇది మొత్తం ఓవరాల్ గా ఈ యొక్క సినారియో అంతా కూడా మరొకసారి జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఖచ్చితంగా చిరంజీవి మీద తనకున్నటువంటి అక్కసును వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేశారు అనేదే ఇటు మెగా కాంపౌండ్ లో వినిపిస్తుంది. అయితే చిరంజీవి యొక్క విషయం అనేది వెళ్ళింది. చిరంజీవి ఎప్పుడైతే బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి అది ప్రత్యక్ష ప్రసారంతో టీవీలో వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి కథనాలను, అసెంబ్లీ సమావేశాలను చూసిన తర్వాత ఆయన
స్పందిస్తూ తను మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా తను దగ్గరలో లేను కాబట్టి ఒక పత్రికా ప్రకటన ద్వారా తన యొక్క వివరణ ఇస్తున్నానంటూ కూడా ఆ రోజు జరిగినటువంటి విషయం మొత్తాన్ని కూడా వివరించడం జరిగింది. అయితే గతంలో ఎప్పుడైతే ఇటు సినిమా పరిశ్రమలో సినిమా నిర్మాణ వ్యయం అనేది పెరుగుతూ ఉండటం, మరోవైపున సినిమా టికెట్ల రేట్లు అనేవి ఏపీలో చాలా తక్కువగా, ఆ రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో 50 రూపాయలకి 100 రూపాయలకు 20 రూపాయలు 30 రూపాయల ఇష్టానుసారంగా టికెట్ రేట్లను తగ్గించడం కారణంగా ఒకవైపున సినిమాల నిర్మాణ వ్యయం అనేది పెరుగుతోంది, మరోవైపున ఇటు దీనికి టికెట్ల రేట్లు అనేవి చాలా తక్కువగా ఉన్న కారణంగా ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు, అలాగే ఎగ్జిబిటర్లు మరోవైపున డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని కొంతమంది నిర్మాతలు వచ్చి తనను అప్రోచ్ అయినప్పుడు దాని మీద సినీ పరిశ్రమలో ఒక పెద్దగా తను ముందుండి నడిపించాలన్నటువంటి ఉద్దేశంతోనే తను కొంతమంది హీరోలకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని హీరో బాలకృష్ణ కూడా తెలియజేయాలని ప్రయత్నం చేసినప్పుడు తను 3 సార్లు ప్రయత్నం చేసినప్పటికీ తను ఫోన్ కలవలేదు. అలాగే ఒక వ్యక్తిని పంపించినప్పటికీ కూడా ఆయన 3 సార్లు ప్రయత్నం చేసినా సరే హీరో బాలకృష్ణ కలవలేదు. సో ఆ కారణం చేత ఆయన తీసుకుని వెళ్ళలేకపోయాము. అయితే ఈ యొక్క విషయాన్ని మహేష్ కు అలాగే ఎవరైతే రైట్, థ్యాంక్ యూ రత్న.